హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. 'నాగబంధం' ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రేక్షకులందరిలో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. బికాస్ ఆఫ్ దట్ స్కేల్ ఆఫ్ ద మూవీ, బికాస్ ఆఫ్ ద విజువల్స్ ఆఫ్ ద మూవీ అండ్ అంటే టెక్నికల్‌గా ఎంత ఎక్సలెన్స్ ఉందనేది అట్ ద సేమ్ టైమ్ అంత లార్జ్ స్కేల్‌లో విజువల్స్ చూసి చాలా కాలమైంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. బట్ ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉందనేది చెప్పుకుంటే ముందేంటంటే వరల్డ్ బిల్డింగ్. ఇప్పుడు 'నాగబంధం' అనేసరికి ఏంటంటే ఒక కొత్త తరహా వరల్డ్‌ని అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. దానికి తగ్గట్టుగానే ఒక వరల్డ్ బిల్డింగ్ అనేది జరిగింది. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ విజువల్స్ అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ అని చెప్పుకోవచ్చు. చాలా సీన్స్‌లో కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటు అయినా, ఈ 'నాగబంధం' అని పెట్టేసరికి ఏంటంటే పాములు రావడం అనేది ఉంటది కాబట్టి అది ఎక్కువ సార్లు వచ్చినట్టు అనిపించినా, ప్రతి సీన్‌లోనూ ఉన్నట్టు అనిపించినా కూడా విజువల్స్ వరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా గ్రాండ్ స్కేల్‌లోనే తీశారని చెప్పుకోవచ్చనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అంటే దేవుడికి సంబంధించిన ఒక ఎలిమెంట్ తీసుకురావడంలో కూడా ఎక్కడా కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఒక అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ దాని నుంచి నాగబంధం అనంగానే ఆబ్వియస్‌గా నాగుపాము అక్కడి నుంచి శివుడికి కనెక్ట్ అవుతది కాబట్టి, ఆ రుద్ర ఎలిమెంట్‌ని తీసుకురావడం గాని, నాగసాధువు ఎలిమెంట్ కథలోకి తీసుకురావడం గాని, ఇవన్నీ గ్రాండ్‌గానే అంటే చెప్పింది ఏదైతే ఉందో చెప్పినట్టుగానే ఉన్నాయి. బట్ ఈ సినిమాకి ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే కథ అనమాట. కథనం. ఈ 2 లేకపోతే ఏమున్నా కూడా మనకి అంటే సరైన సినిమా చూసిన ఫీలింగ్ కలగదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నడుస్తా ఉంటది. ప్రతి సీను వస్తా ఉంటది. సీన్‌లో చెప్పాలనుకున్నది చెప్తారు. నెక్స్ట్ సీన్‌కెళ్తా ఉంటది. బట్ ఈ సీన్‌లో ఏం చెప్పారు? ఇది కథ అసలు ఎటు పోతుంది? ఇది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడతదనమాట. అంటే ఉన్న కథే లిమిటెడ్ కదా! దాన్నేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్‌లో కథ చెప్దాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక వరల్డ్‌ని బిల్డ్ చేసి, ఆ వరల్డ్‌లో ఉన్న గ్రాండియర్‌ని, తర్వాత హీరో ఏం చేయగలడు, తర్వాత డైరెక్టర్ కేపబిలిటీస్ ఏంటి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్, తర్వాత వీళ్ళిచ్చిన సపోర్ట్‌తో ఒక కొత్త వరల్డ్‌ని ఆవిష్కరిద్దాం, ఆడియన్స్‌ని అందులో ట్రావెల్ చేద్దాం అన్న తాపత్రయం ఎక్కువ కనపడింది తప్ప, కాకపోతే ఏంటంటే కథ లేనప్పుడు ఏంటంటే మీరు మన వరల్డ్‌లోకి ఎళ్ళడం అనేది చాలా పెద్ద విషయం అవుద్దనమాట. సో, 'నాగబంధం'కి ద ఫస్ట్ హర్డిల్ ఈజ్ దట్ అనమాట. కథే లేదు. ఫస్ట్ హాఫ్‌లో కథ లేకుండా చాలా లైటర్ వీన్‌లో ఒక చిన్న ప్రెమైజ్ అయితే బావుంది. ఫస్ట్ ఇచ్చిన ప్రెమైజు అంటే అది అలా అని చెప్పి ఇది కొత్త కథ అనుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో 'జగదేక వీరుడు' టైం నుంచి చూస్తున్నాము. 'జగదేక వీరుని' కథ ఆ టైం నుంచి చూస్తున్నాం అనమాట. ఒక రాక్షస శక్తి, ఒక దైవ శక్తికి మధ్య జరిగే ఒక చిన్న ఏదైతే ఉంటదో ఆ కాన్‌ఫ్లిక్టు. సో, దానికోసం ఏంటంటే 'అంజీలో', 'హనుమాన్‌లో' మనకి ఎలా అయితే ఒక మణి అని లేదంటే ఏదైతే ఒక ఎలిమెంట్ చుట్టూ తిరుగుతదో, ఆ ఎలిమెంట్‌ని సాధించడం, దానికోసం ఒక రాక్షసుడు పోరాటం, దాన్ని ఎదుర్కోవడానికి హీరో పోరాటం ఇవే ఉన్నాయి. కథంతా కూడా ఇదే కథని మళ్ళీ తిప్పి చూపించినట్టుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని అంటే పాతదనం అనుకున్న, కొత్తదనం అనుకున్న కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం జనాలు. ఇప్పుడు హీరోని గొలుసులతో కట్టేసి వాటిలతో బంధించేసి ఉన్నప్పుడు ఏంటంటే, కళ్ళ ముందే ఒక ఫ్యామిలీని చంపేస్తున్నా, ఇలాంటి చంపేస్తున్నప్పుడు రెండే ఉంటాయి ఆప్షన్స్. ఒకటేంటి హీరో అది జరగకుండా ఆ కళ్ళ ముందు జరుగుతున్న అఘాయిత్యాన్ని ఆపేలాగా హీరో ఫైట్ చేయాలి. లేదంటే గనక పూర్తిగా స్పృహ పడిపోయి మొత్తం ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని నుంచి ఒక రివెంజ్ తీర్చుకుంటా రావాలి. అలాంటి సీనొచ్చినప్పుడు కూడా ఈ రెండే ఎక్స్‌పెక్ట్ జేస్తారు. దాన్నే నువ్వెంత కొత్తగా ప్రెజెంట్ చేస్తావనేది డైరెక్టర్ విజన్ ఆధారపడి ఉంటది. బట్ అక్కడ కూడా ఏంటంటే, మొత్తం అనర్థం అంతా జరిగిపోయిన తర్వాత హీరో గొలుసులు దించుకొని రావడం ఇలాంటివి కొన్ని ఉంటాయనమాట. అంటే ఇది స్పాయిలర్ కాదు గానీ చెప్తున్నా ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివేంటంటే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆడియన్స్‌కు ఒక ఒక డిస్కనెక్ట్ అనేది చాలా ఎక్కువగా రావడానికి ఇది ఒక కారణమైందనమాట. సో, ఫస్ట్ హాఫ్ వరకు ఏదేమైనా అన్నీ పక్కన పెట్టినా కూడా ఫస్ట్ హాఫ్ వరకు కొత్త కలర్‌ఫుల్ విజువల్సు, లార్జర్ థాన్ లైఫ్ విజువల్సు, అనంత పద్మస్వామి బ్యాక్‌డ్రాపు, తర్వాత వీళ్ళు వేరే ప్లేసెస్‌కి ట్రావెల్ చేయాల్సొస్తదనమాట. అయన్నీ ఏంటంటే అయన్నీ చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి అయన్నీ మీరు భైరవ కోన అని కొన్ని ఉంటాయి కొన్ని. సో, అవన్నీ సినిమాలో చూడండి. బట్ ఇలా ఉంటది. ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేసరికి ఇలా ఉంటది. ఫస్ట్ హాఫ్ వరకు అంటే సెకండ్ హాఫ్‌లో ఏదో చెప్పబోతున్నారు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట. అసలు అప్పటి వరకు మనం చూసిన కథకి, ఆ కథకి సంబంధం లేకుండా వేరే ఎలిమెంట్‌ని తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పి ఏదో చేశారనమాట ఫైనల్‌గా. సో, కథ అనేదేమో చాలా థిన్ కథ. స్క్రీన్ ప్లే దానికి సపోర్టివ్‌గా కథ ఎలా ఉన్నా కూడా పక్కన పెట్టేస్తే ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ జరుగుద్దో, అప్పుడు ఇంకా ఆడియన్స్ దేని గురించి పట్టించుకోరు. అలా లీనమై చూస్తా ఉంటారు. అది జరగలేదు. ఈ 2 జరగకపోవడం అనేది నాగబంధంకి అతి పెద్ద బంధం అయిందని చెప్పుకోవచ్చనమాట ఆడియన్స్‌కి. ఇక నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అంటే పెర్ఫార్మన్సెస్ విషయాలకొస్తే మాత్రం 'విరాట్ కర్ణ.' అతను 'పెదకాపు' సినిమాలో అతని స్క్రీన్ ప్రెజెన్స్‌కి, ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్‌కి చాలా తేడా ఉంది. దీంట్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అతనికిచ్చిన ప్రతి సీను కూడా చాలా కష్టపడి చేశాడు. కాకపోతే ఏంటంటే, అంత హీరోని పెట్టుకొని, అంత నువ్వు లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే, హీరోకి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉండాల్సింది అనిపిస్తదనమాట యాక్చువల్‌గా.
ఎక్కడెక్కడైతే హీరో ఎలివేట్ అవుతాడు అనుకుంటామో ఆ ప్లేసుల్లో ఏంటంటే నెక్స్ట్ వేరే సీన్‌కి వెళ్ళిపోవడము, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అవ్వడంతో ఏమైందంటే హీరోకి దక్కాల్సిన అంటే ఇంక అక్కడ ఏదో చేయబోతున్నాడు హీరో అనే ఏదైతే ఉంటదో ఆ డిస్కనెక్ట్ అనేది ఒకటి ఆడియన్స్‌కి వచ్చిందనమాట. ఇక 'నాభా నటేష్' ఆమె సినిమాకి ఎంత చేయగలదో అంత చేసింది. బట్ ఎప్పుడైనా కూడా ఏంటంటే హీరోయిన్ ఈ డ్యూయల్ క్యారెక్టర్స్ ఇవి చేసినప్పుడు ఏంటంటే ఏదన్నా సరైన గుర్తింపు లేదంటే గనక పాత్రతో కీలకమైన మలుపు ఉంటే తప్ప డ్యూయల్ క్యారెక్టర్స్ అనేవి పెద్ద కిక్ ఇవ్వవు. ఇక్కడ కూడా అదే జరిగింది. సో, 'నభా నటేష్' విషయానికొస్తే బట్ 'నభా నటేష్' తనకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ సినిమాకి ఎంతైతే చేయాలో అంత చేసింది. ఇక 'జగపతి బాబు' చెప్పేదేముంది యాజ్ యూజువల్ ఆయన. అంటే ఒక లుక్కు నార్మల్‌గా స్మైల్ ఇస్తేనేమో ఒక పాజిటివ్ పర్సన్‌లాగా కనిపిస్తారు. కన్నుగుడ్లు ఇలా తిప్పితేనేమో ఒక నెగెటివ్ పర్సన్‌లాగా కనిపిస్తారు. సో, ఆయన ఎంతైతే కన్‌ఫ్యూజ్ చేయాలో ఆ క్యారెక్టర్ నుంచి ఆడియన్స్‌కి డైరెక్టర్ ఏమైతే చూపించాలనుకున్నాడో అవన్నీ కూడా త్రూ 'జగపతి బాబు' గారి దగ్గర నుంచి వచ్చినియి. సో, మిగతా వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఓకే. అంటే డైరెక్టర్ ఏం చెప్తే అవి చేసుకెళ్ళినట్టు ఉంది. బట్ ఇంకా ఇంకోటేంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ బిల్డింగ్‌లో ఎప్పుడు గూడా మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే కన్సిస్టెన్సీ ఒక గ్రామ దేవతను చూపిస్తారు. ఒక అడవులు చూపిస్తారు. ఒక 1960, 60, 70 ఏదో రకరకాల బ్యాక్ డ్రాప్‌లు ఉంటాయన్నమాట. అవన్నీ చూపిస్తారు. చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు. విలన్‌కొచ్చేసరికి మాత్రం కూలింగ్ గ్లాసులు పెట్టుకొని కింద షూస్ ఏసుకొని రకరకాలుగా అంటే అతను ఒక స్టైలిష్‌గా వస్తా ఉంటాడు. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే అతనికి ఏంటి ఎలివేషన్ ఇవ్వాలనా? లేదంటే అతని క్యారెక్టర్‌కే ఉపయోగపడద్దా పోన్నదంటే అది ఉపయోగపడేది ఉండదనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అసలు మనం ప్యూర్ డివోషనల్ డ్రామా చూస్తున్నాం అదంటే ఒక సెటప్ ఉంటది. లేదు ఒక థ్రిల్లర్ ఇదంటే ఒక సెటప్ ఉంటది. ఈ 2 కలిపేటప్పుడు ఏంటంటే డైరెక్టర్‌కి క్లారిటీ ఉండి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనుకుంటేనే ఇలాంటి అటెంప్ట్ చేయాలి. లేదంటే చేయకూడదు. బట్ కాపోతే చేశారు. అభిషేక్ రామ ఏమైతే చేయాలనుకున్నాడో దాని వరకు మాత్రం ఆయన చూపించాడు. బట్ అది ఆడియన్స్‌కి ఎంతవరకు నచ్చుద్దనేది ఆడియన్స్ జడ్జ్‌మెంట్ మీద ఆధారపడి ఉంటది. బట్ దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి అందరూ మాట్లాడుతా ఉంటారు. సనాతన ధర్మం అంటే అది, ఇది ఇంత గొప్పదని జెప్పి. కానీ దాన్ని ఇది మా ధర్మం, ఇది మా దాని గొప్పదనం ఇది అని చెప్పే సినిమాలు, అది కూడా ఒక 100,00,00,000 బడ్జెట్‌లో చెప్పే సినిమాలు రావడం అనేది చాలా రేర్ అనమాట. బట్ ఆ అటెంప్ట్ అయితే గనక నాగబంధం టీమ్ చేసింది 100% చేసింది. బట్ అది ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుద్దనేది ఇంకా రేపు థియేటర్స్‌లో వచ్చిన తర్వాత వాళ్ళిచ్చే రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, నాకు ప్రస్తుతానికి నాకేమనిపించిందంటే 3 గంటల ఇంకోటేంటంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే లెంగ్త్ అనమాట. 3 గంటల 16 నిమిషాలు సినిమా చూడడం అనేది ఏంటంటే ఈ రోజుల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే నెక్స్ట్ ఏమైపోద్దో అనే నెయిల్ బైటరన్నా ఉండాలి. లేదంటే గనక అద్భుతంగా ఉంది కదా! ఇంకొంచెం సేపు చూద్దామనే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయాలి. ఇవేమీ లేనప్పుడు ఏంటంటే లెంగ్త్ అనేది చాలా పెద్ద ఇబ్బందవుద్ది. ఈ సినిమాకి లెంగ్త్ కూడా ఖచ్చితంగా ఇబ్బందయిందని చెప్పుకోవచ్చనమాట. సో, అట్ ద సేమ్ టైము ఈ సినిమాకి వచ్చేసరికి టెక్నికల్ విషయానికొచ్చేసరికి మాత్రం యెస్. 'సౌందరరాజన్' ఇంకా ఆయన డీఓపీ గాబట్టి ఇంకా ఆయన ఎక్స్‌పీరియన్సు అంతా ఇంత అని చెప్పడానికి లేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చూపించాలనుకున్నాడో మొత్తం చూపించాడు. అట్ ద సేమ్ టైమ్ మ్యూజికొచ్చేసరికి కొత్త వాళ్ళైనా కూడా ఆ విషయంలో మాత్రం అభిషేక్ నామాని అప్రిషియేట్ జేయాలి. కొత్త వాళ్ళని పెట్టుకొని తీసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎంత అయితే అవుట్‌పుట్ రాబట్టుకోవాలో అంతైతే అవుట్‌పుట్ రాబట్టుకున్నాడు. సో, మొత్తానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ఎత్తుకొని అనుకున్నట్టుగా తీసి రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్పుకోవాలి. బట్ ఈ సినిమా థియేటర్‌లో ఎంతవరకు కనెక్ట్ అవుద్ది? వాళ్ళనుకున్న వరల్డ్ గాని, లేతే వాళ్ళనుకున్న ఎన్విరాన్మెంట్ గాని, వాళ్ళనుకున్న డివోషనల్ ఫీల్ అనేది ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుద్దనేది దాని మీద ఈ సినిమా భవిష్యత్తు అనేది డిపెండ్ అయ్యి ఉంది.